హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మొగలి స్నేహ కిచెన్. ఈరోజు మనం కీమా ముట్టి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 kg కీమా తీసుకొని మంచి వాష్ చేసి ఇట్లా డ్రైన్ అయ్యేలాగా ఒక దాంట్లో పెట్టేసుకొని ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పుట్నాలు, గరం మసాలా, గసగసాలు 1 కప్పు, 1 కప్పు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గసగసాలు ఇంకా గరం మసాలా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనము దీన్ని ఒక మిక్సీలోకి చల్లారడానికి వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిరియాలు కూడా యాడ్ చేసుకొని మిరియాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఆయిల్లోనే మిరియాలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసేసి పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లోనే వేసుకొని కొంచెం మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా చేసుకోవాలి. అందులోనే పుదీనా, 1 కట్ట పుదీనా వేసుకున్నాను. ఇదంతా మంచిగా కొంచెం వేగేదాకా చూసుకోవాలి. 1 పిడికెడు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఇవి ఆనియన్ అనేది కూడా కొంచెం వేగాలి. వేగినాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మంచిగా వేపుకొని ఇవి కూడా సైడ్కి పెట్టుకుందాం చల్లారడానికి. నెక్స్ట్ మనం పుట్నాలు ఉండే కదా అది మిక్సీ కొట్టుకొని జల్లెడ పట్టేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఉండలు రాకుండా ఉంటుంది కాబట్టి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. సో మనం కంపల్సరీ అనేది జల్లెడ పట్టాలి పుట్నాలని పౌడర్ అయిన తర్వాత. సో అది కూడా పక్కా పెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా నేనంతా జల్లించాను చేసి ఇలా మళ్ళీ మెత్తగా మంచిగా వస్తుంది. ముందే వేపి పెట్టుకున్న గరం మసాలా, గసగసాలు అనేది మంచి మిక్సీ కొట్టుకున్నాక మెత్తబడాక అందులో 2 కప్స్ కొబ్బరి పొడి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మొత్తం కొంచెం మిక్సీ చేసిన తర్వాతనే వాటర్ అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా అయ్యేదాకా మెత్తగా ఇట్లా తాకినప్పుడు మనకు మెత్తగా అనిపించాలి. సో ఇదంతా మిక్సీ చేసుకున్నాం మనం. ఇది మళ్ళీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిరియాలు ఫస్ట్ మిక్సీ చేసినాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా అనేది కూడా ఇవంతా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ ఆనియన్ మిక్సీలోకి వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా చేసుకొని కొబ్బరి, గసగసాలు, మిరియాలు, గరం మసాలా పేస్ట్ కూడా ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దాంట్లోనే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్నంత పుట్నాల పౌడర్లో వేసుకొని మళ్ళీ అదే మిక్సీలో కీమాని కూడా మొత్తం వేసుకొని మిక్సీ మంచి మెత్తగా అయ్యేదాకా మిక్సీ చేసుకొని పుట్నాల పౌడరు ఇదంతా గ్రీన్ మిక్చర్ ఇదంతా చేసుకొని ఇట్లా కలుపుకుంటే ఇలా రావాలి ఉండల్లాగా. మసాలా అంతా మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగాక ఇందులోకి మనము 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొబ్బరి గసాలు కూడా యాడ్ చేసుకొని వేగాక దాంట్లోకి 2 టమాటాలు మిక్సీ కొట్టుకొని వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేవి మంచిగా మసిలిన తర్వాత మంచిగా మసలాలి. వాటర్ మంచిగా నీళ్ళని మసిలిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మసాలా ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా కీమాని. సో అందులోకి ఇట్లా ఉండల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవడమే. ఇంకా అలా ఒక 10 నిమిషాలు పెట్టాక మన యమ్మీ టేస్టీ కీమా ముట్టి అనేది రెడీ అయిపోయింది.
సో ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది ఒక కొత్త రెసిపీ మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.